రంగాపురం అనే ఊరిలో గురునాథం, గోవింద్ అనే ఇద్దరు మంచి మిత్రులుంటారు. వాళ్ళిద్దరూ బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా ఇద్దరూ బట్టల మూటల్ని సైకిల్ స్టాండ్కి కట్టుకొని ఇంటి నుంచి బయలుదేరతారు. గురునాథానికి దైవభక్తి చాలా ఎక్కువ. దెయ్యాలు భూతాలు అంటే భయం. కానీ గోవింద్కి దైవభక్తి లేదు. అసలు ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే అసలు నమ్మడు. ఒరే గురునాథం, ఊరు ముందు నుంచి వెళ్తే చాలా దూరం అవుతుంది. మన ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళేసరికి ఇళ్లలో ఎవరు ఉండటం లేదురా. బట్టలు అమ్ముడు కావటం లేదు. అయితే ఏం చేద్దాంరా? ఊరు వెనకాల శ్మశానం ఉంది కదరా, అలా వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు. వామ్మో, శ్మశానం మీదిగానా? నేను రానురా బాబు, నువ్వు కూడా వెళ్ళమాక. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దారిలో వెళ్ళొద్దు, రావద్దు. అబ్బా, ఎందుకురా అంత భయం? అక్కడ శ్మశానం ఉంటే ఏమవుతుందేంటి? శ్మశానం అంటే భయం కాదురా, అక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది కదరా. అవును, ఉంటే అది మనల్ని ఏం చేస్తుందిరా? ఆ మర్రి చెట్టు మనల్ని ఏం చెయ్యదురా. దాని మీద ఉన్న దెయ్యమే మనల్ని చూస్తే వదిలిపెట్టదు. ఈ రోజుల్లో కూడా దెయ్యాలేంట్రా బాబు? నీకు తెలుసు కదరా, ఆ మర్రి చెట్టు దగ్గర దెయ్యం తిరుగుతుందని. దానికి ఎవరైనా కనిపిస్తే చంపేస్తుందని ఊరంతా కోడైపోతుంది. అబ్బా, తెలుసులేరా. నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఆ దారిలో రాకపోకలు సాగించమాక. అలాగేరా. ఎంత దూరం వెళ్ళినా చీకటి పడేలోపు ఇంటికొచ్చేయి. చీకటి పడ్డాకొస్తే ఏమవుతుందిరా? నీతో నేను వాదించలేను కానీ జాగ్రత్తగా వెళ్ళి బట్టలు అమ్ముకొని చీకటి పడేలోపు తొందరగా ఇంటికొచ్చాయి. నాతో నువ్వే కాదురా, ఎవ్వరూ వాదించలేరు. ఇక ఇద్దరూ అక్కడి నుంచి చెరొక దిక్కుకి వెళ్ళిపోతారు. చీకటి పడుతుంది. వర్షం పడుతూ ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు గురునాథం. ఈ గోవింద్ ఇంకా ఇంటికి రాలేదు. బయటేమో వర్షం పడుతుంది. వీడెక్కడున్నాడో ఏమో. వర్షంలో తడుస్తూ వేగంగా సైకిల్ తొక్కుతూ వచ్చి ఆ మర్రి చెట్టు కిందే ఆగుతాడు గోవింద్. ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. భయంకరంగా దూరంగా నక్కల అరుపులు అతనికి వినిపిస్తూ ఉంటాయి. గోవింద్కి ఒక్కసారిగా భయం వేస్తుంది. చిన్నగా వణుకుతాడు. మళ్ళీ వెంటనే తేరుకుంటాడు. చచా, నేనేంటి ఇట్లా భయపడుతున్నాను? అసలు దెయ్యాలే లేనప్పుడు ఈ భయం నాకెందుకంట అనుకుంటాడు గోవింద్. చుట్టుపక్కల చూస్తాడు. అతని పక్కనే నవ్వుతూ తెల్లని బట్టల్లో గురునాథం ప్రత్యక్షమవుతాడు. అరే గురునాథం, నువ్వెప్పుడొచ్చావురా? అదేరా, నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఇంట్లోనే ఉన్నాను. నీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో నీ పక్కన ఉన్నానురా. గోవింద్కి ఏమీ అర్థం కాదు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గురునాథాన్ని చూస్తాడు. అట్టా చూస్తున్నావేంట్రా? నువ్వేమంటున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్పింది నిజమేరా. చీకటి పడేలోపే నేను ఇంటికి వచ్చేసాను. వర్షం మొదలైంది. నీ గురించే అనుకుంటున్నాను. తీరా చూస్తే ఇదిగో నీ పక్కనే ఉన్నాను. నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? లేదురా, నిజమే చెప్తున్నాను. అంటే ఇప్పుడు నిన్ను నీ ఇంటి దగ్గర నుంచి దయ్యం ఇక్కడికి తీసుకొచ్చిందా, లేకపోతే నేను ఇక్కడ ఉన్నానని ఈ మర్రి చెట్టు పిలిచిందా? ఏమోరా, నాకేం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడైనా ఇట్ట తెల్లని బట్టలు వేసుకోవడం చూసావా నువ్వు? లేదు. మరి నా ఒంటి మీదకి తెల్లని బట్టలు ఎట్టా వచ్చాయంటావు? ఆ మాట విని గోవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. అయినా నిన్ను ఈ దారిలో రావద్దని చెప్పాను కదరా. చెప్పావు. మరి చెప్పిన తర్వాత ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఏమీ కాదులేరా. ఎందుకు కాదురా? ఇప్పుడు ఆ దెయ్యం మనం చూసిందంటే అంతే సంగతి. చెరుకు రసంలా మన రక్తాన్ని దాగేసిద్ది. అలా ఏం కాదులేరా. గురునాథం భయంగా చెట్టుపైకి చూస్తాడు. చెట్టుకి ఉన్న ఒక కొమ్మ మీద కాలుతున్న తల అతనికి నవ్వుతూ కనిపిస్తుంది. గురునాథాన్ని చూసి కన్ను కొడుతుంది. నాలుక పెద్దదిగా వేలాడుతూ కనిపిస్తుంది. దాంతో గురునాథం భయపడిపోతాడు. వామ్మో, దెయ్యం చెట్టు మీదే ఉందిరా. ఇక గోవింద్ చెట్టుపైకి చూస్తాడు. కానీ గోవింద్కి ఏమీ కనపడదు. ఉరుములు మెరుపులతో వీస్తున్న గాలితో కదులుతూ ఉన్న ఆకులు కొమ్మలు మాత్రమే కనిపిస్తాయి. ఎక్కడ్రా దయ్యం? నాకేమీ కనబడట్లేదు. చెట్టు పైనరా, సగం కాలిన తల, పెద్ద నాలుక. నాకు కన్ను కూడా కొట్టిందిరా. ఇంకా నయ్యం, కాపురం చేయడానికి పిలవలేదా? అది కాదురా, నిజంగా చెట్టు పైన దయ్యం ఉందిరా, నన్ను నమ్ము అంటూ గురునాథం మళ్ళీ చెట్టుపైకి చూస్తాడు. మంటల్లో కాలుతున్న చెయ్యి హాయ్ చెప్తూ ఉంటుంది.
మంటల్లో కాలుతున్న 2 కాళ్ళు చెట్టు కొమ్మలపై నడుస్తూ ఉంటాయి. దాంతో గురునాథం మరింతగా అదిరిపడతాడు. అదిగో పైకి చూడు, చెట్టుపైన దయ్యం ఉందిరా. మంటల్లో కాలుతున్న కాళ్ళు చేతులు కనిపిస్తున్నాయి. అరే గురునాథం, దయ్యం లేదు ఏమీ లేదు. నువ్వెంత భయపెట్టించినా నేను భయపడను, నువ్వు నోరు మూసుకో. శంకర మాస్టర్ గారు చెప్తుంటే విన్నాన్రా, దయ్యాలకి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయంట. నిజమా? అని గురునాథం కాళ్ళను చూస్తాడు గోవింద్. గురునాథం కాళ్ళు ఒక్కసారిగా వెనక్కు తిరిగి మరలా మామూలు స్థితికి వస్తాయి. అంతే, గోవింద్ అదిరిపడి గురునాథాన్ని చూస్తాడు. ఏమైందిరా, ఎలా ఉన్నాయేంటి నా కాళ్ళు? గోవింద్కి కోపం వస్తుంది. ఎట్లుంటాయి? నాకున్నట్టే నీకు ఉంటాయి. అమ్మయ్యా, అంటే నేను మనిషినే, దెయ్యాన్నో భూతాన్నో కాదుగా. కాదులేరా, మనిషివే. దెయ్యాలు తెల్ల బట్టలు కూడా వేసుకుంటాయంట్రా. ఏం పాపం, రంగుల బట్టలు వేసుకోటానికి అటు దగ్గర డబ్బులు లేవా? అది కాదురా, వాటికి తల కూడా వెనక్కి తిరిగి ఉంటుందంట కదరా. ఆ మాట విని గోవింద్ ఏమీ మాట్లాడకుండా గురునాథం తలని పరీక్షగా చూస్తాడు. గురునాథం తల గుండ్రంగా తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఎట్టా ఉందిరా నా తల? నా తల ఎలాగుందో నీ తల అలాగే ఉంది. అంటే నేనేగా? అవునరా, నువ్వే. చూస్తుంటే వర్షం ఇప్పుడిప్పుడే ఆగేటట్లేదు. ఇద్దరం కలిసి నా సైకిల్ మీద వెళ్దాం పదా. సరేరా. ఇక గురునాథం గోవింద్ ఇద్దరూ వర్షంలో తడుస్తూ సైకిల్పై ముందుకు వెళ్తూ ఉంటారు. ఉరుములు మెరుపులు, దూరంగా నక్కల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. భయస్థుడైన గురునాథం మరింతగా భయపడిపోతూ ఉంటాడు. అయితే ఆ అరుపులు అతి భయంకరంగా ఉండటం వల్ల గోవిందులో కూడా భయం మొదలవుతుంది. కానీ దాన్ని బయటికి కనబడనీయకుండా సైకిల్ తొక్కుతూ ఉంటాడు. అరే గోవిందు, ఆ అరుపులో కుక్కయ్యా నక్కవా? నాకు మాత్రమేం తెలుసురా, ఇలాంటి వాటికి నువ్వు భయపడుతుంటావు కదా, నువ్వే చెప్పాలి. ఆ అరుపులు కుక్కవో నక్కవో. నాకెందుకో అవి కుక్క అరుపుల్లా అనిపిస్తున్నాయిరా. మరి నాకేంటి, అవి గొడ్లగో అరుపుల్లా వినిపిస్తున్నాయి. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కొద్ది దూరం వెళ్తారు. ధబేల్మని సైకిల్ మీద నుంచి గోవింద్ కింద పడతాడు. పక్కన చూస్తే గురునాథం కనపడ్డు. గోవింద్ ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటాడు. గురునాథం, గురునాథం అని పిలుస్తాడు గోవింద్. కానీ ఎక్కడా గురునాథం కనిపించడు. దాంతో గోవిందులో సన్నటి వణుకు మొదలవుతుంది. ఇదేంటి, ఇప్పటిదాకా గురునాథన్ నాతోటే ఉన్నాడు, ఇప్పుడు లేడు, ఎక్కడికి పోయాడు? ఇదంతా ఊరంతా అనుకుంటున్నా దెయ్యం పనేనా? వామ్ము, ఇంక లాభం లేదు. గబగబా నడుచుకుంటూ వెళ్తే 10 నిమిషాల్లో ఇంట్లో ఉండొచ్చు అనుకుంటూ గోవింద్ వేగంగా నడవటం మొదలు పెడతాడు. అలా కొద్ది దూరం వెళ్ళగానే సగం కాలిన చెయ్యి భూమిలో నుంచి పైకొచ్చి గోవింద్ కాలిని గట్టిగా పట్టుకుంటుంది. వామ్మో అంటూ గోవింద్ తన కాళ్ళను చూసుకుంటాడు. భయంతో గట్టిగా ఒక తన్నుదంతాడు. అంతే, ఆ చెయ్యి దూరంగా పడుతుంది. వెంటనే మాయమైపోతుంది. గోవింద్ మరికాస్త వేగంగా ముందుకు నడుస్తూ ఉంటాడు. ఆ చీకటిలో గుడ్లగూబ అరుపులు భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి గోవింద్కి. గోవింద్కి తెలియని భయమేదో మొదలవుతుంది. నేనేంటి ఈ ఉరుములకి మెరుపులకి ఈ అరుపులకి భయపడ్డమేంటి అని గోవింద్ తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. ధైర్యం కూడగట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. ఒక్క అడుగు వేయగానే కల్లుమన్న శబ్దం వినిపిస్తుంది. గోవింద్ ఒక క్షణం ఆగుతాడు. చుట్టూ చూస్తాడు. ఎక్కడా ఎవరూ కనపడరు. ఎలాంటి శబ్దమూ వినపడదు. గోవింద్ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేస్తాడు. మళ్ళీ గల్లుమన్న శబ్దం వినిపిస్తుంది. గోవింద్ ఆగుతాడు. ఆ శబ్దము ఆగిపోతుంది. గోవింద్ మళ్ళీ ముందుకు అడిగేస్తాడు. మళ్ళీ గల్లుమన్న శబ్దం వినిపిస్తుంది. గోవింద్ ఆగుతాడు. శబ్దము ఆగిపోతుంది. గోవింద్ మళ్ళీ ముందుకు అడిగేస్తాడు. మళ్ళీ గల్లుమన్న శబ్దం. గోవింద్ ఆగుతాడు. శబ్దము ఆగిపోతుంది. వామ్మో, దెయ్యం లేదని బాధించగానే కోపంతో దెయ్యం నన్ను ఆట పట్టిస్తున్నట్లుంది అనుకుంటూ భయంతో పరుగులు మొదలు పెడతాడు గోవింద్. ఆ గల్లుమన్న శబ్దం కూడా అతనిని వెంబడిస్తూనే ఉంటుంది. గల్లు గల్లుమన్న శబ్దం గోవింద్కి భయంకరంగా వినిపిస్తూ ఉంటుంది. అలా పరిగెడుతున్న గోవింద్కి కొద్ది దూరంలో తన ఇల్లు కనిపిస్తుంది. అమ్మయ్య, ఇల్లు వచ్చేసింది. ఈ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటే ఏ భయం ఉండదు, ఏ దయ్యం రాదు అనుకుంటూ ముందుకు వెళ్తుండగా భూమిలో నుంచి
సగం కాలిన చెయ్యి పైకొస్తుంది. అతని కాళ్ళు పట్టుకుంటుంది. ధబేల్మని కింద పడతాడు గోవింద్. కింద పడిన గోవింద్ తల పైకెత్తి చూస్తే ఎదురుగా కాలుతున్న తల అతనికి నవ్వుతూ కనిపిస్తుంది. ఏం గోవిందు, బాగున్నావా? అంటూ ఆ దెయ్యం పలకరిస్తుంది. గోవింద్ భయపడుతూ గబుక్కున లేచి ఇంటివైపుకు పరుగులు తీస్తాడు. అప్పుడు గల్లు గల్లుమన్న శబ్దం వినిపించటం ఆగిపోతుంది. అది గమనించకుండా తాళం చెవి కోసం వెతుకుతూ ఉంటాడు గోవింద్. తాళం చెవి ఎక్కడా కనపడదు. ఈ టైంలో తాళం చెవి ఏమైందబ్బా? ఈ దెయ్యం ఏమన్నా మాయం చేసిందా ఏంటి? వెనక్కు తిరిగి చూస్తాడు. కొద్ది దూరంలో తాళం చెవి మెరుస్తూ కనిపిస్తుంది. గోవింద్ ఆలోచిస్తూ ఉంటాడు. ముందుకు అడుగేస్తాడు. గల్లుమన్న శబ్దం వినపడదు. మరొక్క అడుగు ముందుకేస్తాడు. గల్లుమన్న శబ్దం రాదు. తాళం చెవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అప్పుడు కూడా ఎలాంటి గల్లుమన్న శబ్దం వినపడదు. ఇక నవ్వుకుంటూ తాళం చెవి తీసుకొని ఇంటివైపుకు నడుస్తాడు. ఇప్పుడు అర్థమైంది భయం ఎంత భయంకరంగా ఉంటుందో. నాలాంటివాడే భ్రమపడి భయపడితే మామూలు మనుషులు భయపడడంలో ఆశ్చర్యం లేదు. దెయ్యాలున్నాయని నమ్మటంలో అతిశయోక్తి లేదు. అందుకే నేనంటాను, మనిషిలో కూడగట్టుకున్న భయమే దెయ్యం, భూతం, పిశాచి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.